మనకి కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గింది లేదా కిడ్నీ ఫెయిల్ అవుతుంది అని తెలుసుకోవడం కోసము మన ముఖ్యమైన సింప్టమ్స్ ఏంటంటే, ఒకటి కాళ్ళల్లో వాపు రావడం. సో, మనము షిన్ బోన్ అంటాం. ఈ బోన్ మీద మనము ప్రెస్ చేసినప్పుడు ఏమైనా ఇండెంటేషన్ అంటే లోపలికి వెళ్తున్నట్టు గుంతలా పడుతుంది అంటే, మనకి ఏమైనా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయేమో అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. సో, ఇది వేరియస్ రీజన్స్‌లో అవ్వచ్చు. కిడ్నీ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. అలాగే కళ్ళ కింద వాపు రావడం. ఫేస్ అంతా కూడా ఉబ్బడం. ఓకే. అండ్ తర్వాత ఇదివరకు అంత చురుగ్గా ఉండలేకపోవడం అనమాట. అంటే త్వరగా అలసిపోతుంటారు. చిన్న చిన్న పనులకు కూడా అలసిపోతుంటారు. అండ్ ఆకలిది తగ్గిపోవడం. ఏమైనా తిందామని వెళ్ళినా సరే తినబుద్ధి అవ్వదు. వికారంగా అనిపిస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తది. అండ్ కొంచెం ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో చేతులు కూడా ఇలా వణుకుతూ ఉంటాయన్నమాట. సో, ఇటువంటి సింప్టమ్స్ ఏమైనా రావడము. అండ్ యూరిన్‌లో నురగ రావడము. అండ్ యూరిన్‌లో బ్లడ్ పడడము. యూరిన్ ఆగి ఆగి రావడము. అండ్ లేదా యూరిన్‌కి వెళ్ళినప్పుడు కంప్లీట్‌గా ఎంప్టీ చేయలేకుండా మళ్ళీ ఇంకా కొంత లోపల ఉండిపోయినట్టు అనిపిస్తుంటుంది. ఇటువంటి వేరియస్ యూరినరీ సింప్టమ్స్‌తో వస్తుంటారు. అండ్ ఒక్కొక్కసారి వీళ్ళల్లో పొట్టలో కూడా బాగా నీరు చేరిపోతుంటుందనమాట. అండ్ ఒక్కోసారి లంగ్స్‌లో కూడా వాటర్ వెళ్ళిపోవచ్చు. సో, ఇటువంటి అడ్వాన్స్డ్ రీనల్ ఫెయిల్యూర్ సింప్టమ్స్ వచ్చినప్పుడు పేషెంట్‌కి విపరీతమైన ఆయాసం కానివ్వండి, అండ్ కొంచెం 4 అడుగులు ఏసినా సరే దమ్మొచ్చేస్తుంటుంది. అండ్ పడుకున్నా సరే ఒక్కోసారి ఆయాసం వచ్చేస్తుంది. సో, ఇటువంటి సింప్టమ్స్ అన్నీ కూడా మనకి కిడ్నీ డిసీజెస్ అయ్యుండొచ్చు. ఓకే. కిడ్నీ ఫెయిల్యూర్ సింప్టమ్స్ అని మనము చెప్తుంటాం.